ప్రభువు కప్పింది కప్పుకోవాలి. ప్రభువు కప్పని చోట మనకు స్వతంత్రం ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభువు మనలను కప్పాడు. ముఖ్యంగా గోప్యంగా ఉన్న అవయవాలను కప్పాడు. మీరు దిగంబరులుగా ఉన్నారు అని తెలిసింది కదా అని ఆయన ఒక గొర్రెను దాన్ని బలిచ్చి దాని యొక్క చర్మం చేత కప్పాడు. అది మనకున్న నియమం. మిగిలిందంతా కూడా స్వతంత్రం. ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. విచ్చలవిడిగా నువ్వు బట్టలు వేసుకోవద్దు అని అదే స్టేట్మెంట్ జీన్స్ వేసుకున్న వాళ్లకు చెప్పొచ్చు, చీర కట్టుకున్న వాళ్లకు చెప్పొచ్చు, ఏమీ వేసుకునే వాళ్లకు చెప్పొచ్చు. అది మన చూపులో ఉంటుంది. మన చూపు మనం ఎదిగిన సంస్కృతిలో ఉంటుంది. చీర కూడా అసభ్యంగా కట్టుకోవచ్చు. 100%. చీరలో కనిపించినంత ఒళ్ళు జీన్స్ ప్యాంట్ అండ్ టాప్ లో కనిపించదు. నెట్టెడే అవసరం లేదమ్మా. మామూలు చీర, పట్టు చీరలో కూడా ఒళ్ళు చూపించాలనుకుంటే ఒళ్ళంతా చూపించవచ్చు. అలా కట్టుకుంటారు కూడా చాలా మంది. సో చూసేవాడి దృష్టి దగ్గర మ్యాగ్నెట్ ఆపాలి, కానీ ఒకరి వస్త్రధారణ పైన మన కంట్రోల్ ఏంటి అన్నది నా అభిప్రాయం. నాకు బైబిల్లో నుంచి ఇదే అర్థమైంది. దానికి ఉదాహరణ దానికి ఒక ఎక్స్టెన్షన్ చెప్తాను. మీరు ఇంతవరకు చెప్పారు గ్రామాల్లో అంటే రేపులు జరిగేదానికి కారణం బహుశా 1% ఇది కూడా అయి ఉండొచ్చు అని. 6 ఏళ్ల అమ్మాయి ఏ చీర కట్టుకుందని రేపు చేసాడు? 65 ఏళ్ల ముసలామె ఏ జీన్స్ ప్యాంట్ కట్టుకుందని రేపు చేస్తారు? అవును. తేడా ఉందా వీళ్ళకి? 6 ఏళ్లకు 65 ఏళ్లకు తేడా లేదు వీళ్ళకి. అది మృగం, పశుప్రాయం. పశువులాగా బతికేవాడికి 6 నెలల అమ్మాయిలోను 60 ఏళ్ల అమ్మాయిలు, 60 ఏళ్ల ముసలావిళ్ళలోను లేకపోతే 65 ఏళ్ల ముసలావిళ్ళలోను తేడా కనిపించదు. అది వాడి బుద్ధికి ఉన్నటువంటి పతన స్థితి, వైకల్యం. ఆ పతన స్థితిని తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ చేసి వాడెవడో అలా ఉన్నాడు కాబట్టి నువ్వు అలంకరించుకోవద్దు అంటే ఎలా? అలా తప్పు. అలంకరించుకోండి. స్త్రీల గురించి చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, వీరు యెరూషలేము నగర కొరకు చెక్కినటువంటి మూల కంబముల వరే ఉన్నారు అంటాడు. కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు మూల కంబములు అంటే ఏమిటి? అంటే బలంగా ఉంటాయి, సొగసుగా కూడా ఉంటాయి కదా. సొగసుగాను బలంగాను ఉండేటటువంటి